విశ్వం బీటెక్ ఆధ్వర్యంలో అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్ పోటీలకు మన నిజామాబాద్ జిల్లా నుంచి 18,000 మంది పార్టిసిపేట్ అయితే దాంట్లో 30 మంది మనం స్టేట్ లెవెల్లో కాంపిటీషన్కు వెళ్ళడం జరిగింది. వారందరికీ ఇప్పుడు మా అందరి చేతిలో లేదు. మా అందరంటే ఇక్కడ శ్రీహరి గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, మారుతి గారు ఉన్నారు, మా రంగనాథ్ గారు ఉన్నారు, మా తెలంగాణ శేఖర్ రాజు అండి, సాది గారు అందరి చేతుల మీదుగా వారికి మెమోంటోలు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. వారందరూ 2 ఫిబ్రవరి నాడు హైదరాబాద్లో కూకట్పల్లిలో మళ్ళీ నేషనల్ లెవెల్ పోటీలకు మరి వెళ్తూ ఉంటారు. అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ అంటే చాలామంది మ్యాథ్స్ అంటే భయపడేవారు ఉన్నారు. కానీ దీని ద్వారా ఈ పోటీ ద్వారా భయం లేకుండా మరి వారి ఈ పోటీలతో వారి జ్ఞాపక శక్తి పెంచవచ్చు, సృజనాత్మక శక్తి పెంచవచ్చు, చాలా మరి పిల్లలను చైతన్యవంతం చేయొచ్చని సందర్భంగా తెలియజేస్తూ మరి వీరు ఏదైతే ఉందో మన ఈ సంస్థ మన జిల్లాలే కాదు కనీసం మన దేశంలో 12 రాష్ట్రాల్లో ముందుకొచ్చి చేస్తామని వీళ్ళు నిస్వార్థంతో ఒక సోషల్గా ముందుకొచ్చి అందుకే నేను చెప్తా ఉంటా మనసు ఉంటే మార్గాలు ఉంటాయట. డబ్బుతో అవసరం లేదు, కోటీశ్వరులు అవసరం లేదు, మనసు ఉండాలి. మనసుండి మరి ఇటువంటి కాంపిటీషన్ చేసి పిల్లలను చైతన్యవంతం చేసి ఈ సంస్థకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల పేరెంట్స్కి కానీ అక్కడ స్కూలు హెచ్ఎంఏ వారి సిబ్బందికి కానీ ఎక్కడి నుంచి అయితే ఇల్లు కాంపిటీషన్లో సెలక్షన్ అయిన వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అట్లాగే ఈ సంస్థకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి మిగతా పిల్లలు కూడా భవిష్యత్తులో ముందుండి వారు కూడా ఈ ప్రైజు ప్రశంసా పత్రాలు స్వీకరించాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పిల్లలందరికీ నా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగిందండి. మేము ఈరోజు వచ్చిన మనకి ముఖ్య అతిథి గారు దాదాపు గారు కానీ శ్రీహరి గారు కానీ రంగనాథ్ గారు చేతులుగా ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ విజేతలుగా ఎంపిక చేయడం జరిగిందండి 30 మందిని. ఈ 30 మందిని మనము ఫిబ్రవరి 2 రోజు రాష్ట్ర స్థాయికి మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ జరుగుతుందండి. రాష్ట్ర స్థాయిలో జరిగిన తర్వాత మళ్ళీ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. తెలంగాణ పోటీలు అటు ఆంధ్ర నుంచి మహారాష్ట్ర సైడ్ ఇలా మనం 3 జోన్స్గా డివైడ్ చేసుకుంటూ ఆల్ ఓవర్ ఇండియాలో స్టేట్ వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. నిజామాబాద్లో మనకి ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 18,000 స్టూడెంట్స్లో 300 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు జోనల్ లెవెల్లో. జోనల్ లెవెల్ నుంచి మళ్ళీ మేము స్టేట్ లెవెల్కి సెలెక్ట్ చేసామండి 30 మెంబర్స్ని. ఈరోజు 30 మెంబర్స్కి ఎవరైతే ఎఫెక్టివ్గా పెట్టారో స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ అందరికీ 18,000 స్టూడెంట్స్కి అండ్ మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇలాంటి మీ సపోర్ట్ కావాలండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నిర్వహించినటువంటి జోనల్ లెవెల్ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్స్లో 55 స్కూల్స్ నుండి దాదాపు 500 మంది పాల్గొన్నారండి. ఇందులో మొదటి బహుమతి, రెండవ బహుమతి సాధించిన వారికి మన ముఖ్య అతిథి దాదన్న గారి విఠలరావు సార్ గారి ఆధ్వర్యంలో మనము ఈ ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగిందండి. ఇందులో శ్రీహరి సార్, దాంతోపాటు రంగనాథ్ సార్ కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా పాల్గొన్నారు. సో ఇందులో ఎవరైతే మనకి ఈరోజు ప్రైజులు సాధించారో వాళ్ళు ఫిబ్రవరి 2 రోజున జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో హైదరాబాద్లో ఉంటుందండి. కానీ అందులో పాల్గొంటారు. అందులో సెలెక్ట్ అయితే అక్కడ నుండి మళ్ళీ నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో ఈ పిల్లలు దాదాపుగా 18,000 మంది పిల్లలు రాశారండి. అందులో నుండి ఫిల్టర్ అవుతూ ఓన్లీ ఈ 30 మెంబర్స్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఇదే విధంగా మిగతా జిల్లాల నుండి కూడా అందరూ కూడా స్టేట్ లెవెల్కి వస్తారు. అందులో నుండి కూడా మళ్ళీ వచ్చేటటువంటి దాదాపు ఒక 300 స్టూడెంట్స్ నుండి మళ్ళీ ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఒక 30 మెంబర్స్ మాత్రమే నేషనల్ సెలెక్ట్ అవుతారండి. ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. గత
18 సంవత్సరాల నుంచి మేము అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ అండి, కోడ్ షాప్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్స్ ఈ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దాదానగర్ వెంకటరావు సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ ఈ అబాకస్ అనేటువంటి ఈ వేదిక్ మ్యాథ్స్ ఏదైతే ఉందో పిల్లల్ని అడుగుతుంటే లెక్కలు కాగితం మీద రాసుకొని చెప్పడమే చూశాను, లేదు వేళ్ళు లెక్క పెట్టుకొని ఆలోచన చేసి జవాబు చెప్పడం చూశాను. ఇప్పుడు ఇలాగా హ్యూజ్ నంబర్స్ టక్కటక్కటక్క అడుగుతుంటే ఆన్సర్ ఏంటి అనేది పిల్లలు వెంటనే చెప్పడం అనేది ఏదైతే ఉందో ఇట్స్ ఎ మిరాకిల్, వండర్ఫుల్ మ్యాజిక్ అన్నమాట. ఇలాంటి మ్యాజిక్ని నిరూపిస్తూ పిల్లలందరికీ టీచ్ చేస్తున్నటువంటి ఏదైతే బాస్ రీజనల్ బాస్ ఉన్నారో వినాయక్ గారు, సూపర్ సార్. ఎందుకంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇలా వేల మంది పిల్లల్ని తెలివితేటల్ని ఈజీగా పెంచడం ఎలాగనేది మీ ద్వారా నేను చూసాను ప్రత్యక్షంగా. మీరు అడుగుతుంటే కాదు, మీరు అడిగితే కాదు, మేము అడిగితే కూడా వాళ్ళు అలాగే చెప్తారు. అది చెప్పడం చూసిన తర్వాత నేను ఒక్కసారి వాళ్ళు జంతరించింది. మెమరీని ఇలాగా మనం కూడా డెవలప్ చేయొచ్చా? అబాకస్ అనే పేరుతోటి మ్యాథ్స్ని భయం పోగొట్టేసి పిల్లల్లో ఈజీ గ్రాస్పింగ్ పవర్ని పెంచడం అనేది ఏదైతే ఉందో అది వండర్ఫుల్ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్. ఈ సంస్థ ఇక దినదిన ప్రవర్తమానంగా ఇప్పటికే ఎదిగిపోయింది, వటవృక్షంలాగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బై ది సేమ్ టైం ఎవరైతే స్కూల్స్ నుంచి వచ్చారో జిల్లాలోని నలుమూలలో ఉన్నటువంటి స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు, వారి ఉపాధ్యాయులు, యాజమాన్యం వారంతా వచ్చిన్నారు. మరి వారిని నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ విద్యార్థుల్ని మన వికాసాన్ని పెంచడమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి గ్రాస్పింగ్ పవర్ని ఇంకా బాగా డెవలప్ చేయడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అని ప్రత్యక్షంగా చూసిన తర్వాత మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను సార్. సూపర్ సార్. ఇలాంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను ధన్యులైన భావిస్తున్నాను. అందులో అన్నగారు దాదానగర్ రెడ్డి గారు అజాత శత్రువు అంటారు. ఆయన తెల్ల బట్టలు వేసుకుని మల్లెలో మనసు ఉన్నటువంటి మా రాజు. ఆయన ఈ కార్యక్రమాన్ని పిలిస్తే రాజకీయ నాయకులు లేట్ వస్తారు అని అంటూ ఉంటారు. లేట్ వచ్చే రాజకీయ నాయకులు కాదు వీరు, ముందు వచ్చే రాజకీయ నాయకులు. ముందు వచ్చి కూర్చొని పిల్లలందరినీ అభినందించి చివరి సన్మానం వరకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేటువంటి గెస్ట్ ఈరోజు మనకు రావడం చాలా సంతోషం. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నటువంటి మన మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ శ్రీహరి గారు కూడా ఈ కార్యక్రమంలో సూత్రప్రాయంగా ఉండడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. వీరితో పాటు చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, తర్వాత జానపద కళాకారులను సత్కరించారు. మరి ఎంతో మనసు ఉన్నటువంటి కార్యక్రమం చాలా దిగ్విజయంగా ముగిసిందని నేను భావిస్తున్నాను. మరి తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. యాజమాన్యానికి అభినందనలు, కృతజ్ఞతలు. నమస్కారం సార్. కట్టలేని వజ్రాలను సానబెట్టేందుకే వెలిసింది విశ్వం ఎడ్యుటెక్. గత 18 సంవత్సరాలుగా నిర్విరామంగా విద్యార్థుల లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నం లోపల విశ్వం ఎడ్యుటెక్ వారు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. ఈరోజు నిజామాబాద్ రీజియన్ లోపల, నిజామాబాద్ జోన్ లోపల 18,000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే దానిలో నుండి 500 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. దానిలో నుండి 30 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయికి 2వ తేదీ నాడు పాల్గొనడం జరుగుతుంది. సో దీనికోసం కృషి చేస్తున్నటువంటి వినాయక్ సార్ గారికి నిజంగా అభినందించాల్సినటువంటి విషయమే. అంతేకాకుండా జోనల్ మేనేజర్ అయినటువంటి మారుతి సార్ గారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రీ దాదానగర్ విఠలరావు గారు. ఆయన మిగిలితే ప్రతి మాట శాసనం అవుతుంది, ఆయన పలికితే రాయైన గత చరిత్ర చెప్తుంది అన్నట్టుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మేధావి, అంతేకాకుండా మానవతావాది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నిజంగా అభినందనీయం. అంతేకాకుండా ప్రముఖులైనటువంటి ప్రఖ్యాత మెజిషియన్ రంగనాథ్ సార్ గారు, మా గురువు గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, అంతేకాకుండా శంకర్ గారు, తెలంగాణ శంకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, అంతేకాకుండా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనులన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చినటువంటి మేనేజ్మెంట్కి మరియు ఉపాధ్యాయులకి మరియు పేరెంట్స్కి, విద్యార్థులకు అందరికీ కూడా అభినందించడం జరుగుతుంది. ధన్యవాదాలు.